ఆటోలు ఫ్రీగా ఇవ్వలే, సబ్సిడీ మీద ఇచ్చింది. 20% ఎస్సీలకు 80 లక్షలు కట్టించు, 60 వేలు కట్టించుకున్నది, బీసీలకు 80 వేలు కట్టించుకున్నది, ఆటో ఇప్పించిండ్రు. ఈఎంఐ మాత్రమే వాళ్ళు కట్టిండ్రు. ఇంకోటి తెలుసా, ఒక భయంకరమైన నిజం చెప్తాను మీకు. వైట్ కాలర్ నేరము, నేను అది జిహెచ్ఎంసీ మీదనే ఆరోపిస్తాను. ఎందుకంటే మొత్తం మా కార్మికులది దాన్ని ఏమంటే సిబిల్ పోయింది. నేను తప్పు చేస్తే సిబిల్ పోయింది, నేను ఈఎంఐ కట్టకపోతే సిబిల్ పోయింది అంటే నాది బాధ్యత. మీరు ఇంత ప్రగల్భాలు పలుకుతారు, మేము ఆటోలు ఇప్పించినాం, ఫ్రీగా ఇచ్చినాం అని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతారు కదా. మీరు ఫ్రీగా మాకు సిబిల్ కూడా పోగొట్టిండ్రు, మీరు ఫ్రీగా మమ్మల్ని ఆర్థిక నేరస్తులను చేసిండ్రు. ఎందుకు ఎట్లా సిబిల్ పోయింది. ఇప్పుడు ఏ ఒక్క 4500 మంది కార్మికులది సిబిల్ మైనస్, అంటే ఈఎంఐ కట్టలేదు, వీళ్ళు ఈఎంఐ కట్టలేదు. బ్యాంకర్లను పిలిచి మాట్లాడతామన్నారు, చాలాసార్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినాము, మా సిబిల్ పోతున్నది, ఏదైనా టీవో లేకపోతే ఇంకా లోన్ తీసుకుందాం అని చెప్పేసి అంటే సిబిల్ మైనస్లలో చూపిస్తున్నది, ఎక్కడ లోన్ రావట్లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా అరణ్య రోదన లెక్కనే అయింది మా పరిస్థితి. సో దీని మీద అసలు జిహెచ్ఎంసీ మీద చర్యలు కూడా తీసుకోవాలి. 4500 మంది సిబిల్ పోగొట్టిన ఘనత మీది అని చెప్పేసానంటే, ఇప్పుడు మీ సిబిల్ పోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అవునా కాదా? మీకు సేవ చేయాలి. హైదరాబాద్ నీటుగా ఉండడానికి ఇంటింటి చెత్త సేకరణ పొద్దుగాల 5 గంటలకు లేచి చెత్త తీసుకొని పోవాలి. తీసుకొని పోకపోతే ఏం వచ్చులు మమ్మల్ని ఇది చేస్తారు. ఎవ్వరు చూసినా టార్గెట్ స్వచ్ఛ ఆటో టిప్పరే పొద్దున లేస్తే. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్, ఎస్ఎఫ్ఏ, ఎస్ఆర్పి, డీసీ ఏం వేయచ్చు, లాస్ట్ కమిషనర్ కూడా వాడు మా ఇంటికి రాలేదని చెప్పేసి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అంటే అందరికి మేమే టార్గెట్. పోనీ మేమైనా సంపాదిస్తున్నామంటే మీకు సేవ చేస్తున్నాము. ప్రజలే 50 100 వాళ్ళకు నచ్చితే 200 వాళ్ళే ఇస్తున్నారు తప్ప వీళ్ళు లేరు. వీళ్ళు మొత్తం మా జీవితాలను కొలాప్స్ చేసిండ్రు. ఎందుకు కొలాప్స్ చేసిండ్రంటే, ఒక లోన్ రాదు, పిల్లలను చదివించుకుంటా ఉంటే ఏదైనా లోన్, పర్సనల్ లోన్ కోవాలని అంటే రాదు, సిబిల్ పోయింది. ఎవరు కారణం చెప్పండి? మీరే కదా బండ్లు ఇప్పించారు. మరి టైం టు టైం కట్టాలి కదా. లేకపోతే బ్యాంకులను పిలిచి మేము 6 నెలలకు కడతాం, నెలకు కడతాం, లేకపోతే సంవత్సరానికి కడతాము, కానీ ఆ ఎఫెక్ట్ మా వాళ్ళ మీద పడవద్దు అని చెప్పేసి మీరు చెప్పాలి కదా. ఈ రోజుకి చెప్పలేదు. వాహనాలకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా మటుకు చలాన్లో పడుతున్నాయి. అలాగే ఫస్ట్ చూసుకుంటే వాళ్ళకు కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుంటే, దీంట్లో ఆర్టీఏకి సంబంధించి జిహెచ్ఎంసీకి మీరు కూడా ఏదో ఇబ్బంది తలెత్తింది అని చెప్పేసి అన్నారు. ఏమైతుందంటే ఆర్టీఏకి ఏమో టార్గెట్ కావాలి. అవును, ఆ టార్గెట్ కు చెత్త పనులు వేలకు వేలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ వేలకు వేల పేరుకుపోవడానికి కారణం ఎవరు? ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ఫస్ట్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఎవ్రీ మంత్ 900 ఏదో ట్యాక్స్ వచ్చేది. సో మీరు కట్టుకోవాలని చెప్పేసి పక్కా చెప్తే ఏ కార్మికుడు అక్కడ కట్టుకునేటోళ్ళు. మేమే ట్యాక్స్ కడతామని చెప్పి ఇలా 11 సంవత్సరాల తర్వాత పేరుకుపోయిన ట్యాక్స్ మీరు కట్టాలి అని చెప్పేసి అంటే ఊరేసుకునే పరిస్థితి కార్మికులది. 70,000 80,000 లక్ష అని చెప్పేసి అంటే మేము ఏడుకెళ్ళి కట్టాలి? ఆటో కట్టిందే 70,000 80,000, ట్యాక్స్ 70,000 80,000 కట్టాలి. వారు ఆర్టీఓలు గుంజుకొని తీసుకొని పోయి ఆడ పెడతారు. దానికోసం మళ్ళీ వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. అరే చెత్త తీసే కార్మికుడి మీద గిన్నె ఆంక్షల. సింపుల్గా మీరు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మా బడ్జెట్ మాకు కేటాయించండి, మేము మీకు సేవ చేసి చూపెడతాం. ఈడ చెత్త ఉన్నది అని చెప్పేసి అంటే పూర్తి బాధ్యత మేము వహిస్తాము. ఒక్కసారి ఎంతోమందికి అవకాశాలు ఇస్తున్నారు కదా, మేము చేసే చూపెడుతున్నాం కదా. మరి నిజంగానే చెత్త ఆపితే మరి భరిస్తారా? ఇంటింటి చెత్త సేకరణ కనుక ఆపితే భరిస్తారా? ఇంట్లో చెత్తనే ఉంటేనే 2 రోజులు ఉంటేనే కంపు కొడుతుంది. సో మా రిక్వెస్ట్ ప్రభుత్వానికి, మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఒక ఫండ్ కేటాయించండి, మీకు నచ్చినంత. మిమ్మల్ని డిమాండ్ చేస్తలేము. ఆ ఫండ్ కూడా దేనికి? పోయిన కండెమైన ఆటోల ప్లేస్లో, పాత ప్లేస్లోనే మళ్ళీ కొత్తగా మేము అంటలేము, కండెమైన ప్లేస్లోనే కొత్త బండ్లు ఇవ్వండి. మా భార్య పిల్లలు చదువుకుంటానికి, భార్యల ఆరోగ్యాలు కానీ పిల్లలు చదువుకుంటానికి కానీ ఒక మంచి స్కూల్ అడ్మిషన్ ఇవ్వండి. మేము బండ్లు ఎక్కడైనా పార్క్ చేద్దామంటే ఎవ్వరు కూడా ఇస్తలేరు. ఇప్పుడు నేను కూడా నా ఇంటి ముందర చెత్త ఆటో పెడతానంటే వాసన వస్తుందని చెప్పేసి నేను కూడా ఒప్పుకోను, మీరు కూడా ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు కదా. అటువంటిప్పుడు దానికి ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ చూపెట్టండి. ఎందుకంటున్నా ఇది అంటే అడిగినా కొద్ది అన్ని చెప్తాను అని చెప్పేసాను కాదు, కానీ జామే ఉస్మానియా దగ్గర వెహికల్ పెడతారు. వెహికల్ పెడితే ఆడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకడు అద్దం వాళ్ళకు కొడతాడు, బ్యాటరీ ఎత్తుకపోతారు. బ్యాటరీ ఎత్తుకొని పోతే మళ్ళీ బ్యాటరీ పెట్టాలంటే 7,000, అద్దం బలిగిపోతే అద్దం కట్టాలంటే దానికి 5,000. సో ఇవన్నీ చేయించుకుంటే అసలు ఏంది మా పరిస్థితి ఏంది అంటే, మీకు సేవ చేసుకుంటే వెనకడ కదా గులాంగిరి చేసినట్ట. సో ఇట్లున్నది కాబట్టి ఒక పర్టికులర్ ప్లేసు ఊరవతలేనన్నా చూపెట్టు. మాకు బిల్డింగ్లు కట్టి మనం అంటలేము, ఉత్త సిమెంట్ రేకులు వేసుకొని ఉంటాము.
నువ్వు మళ్ళీ డెవలప్మెంట్ కోసం అది కాల్ చేయాలంటే ఇంకో దగ్గర పోతాం మిమ్మల్ని ఎదిరియకుండా. మీకే సేవ చేస్తున్నాం కదా. ఇప్పుడు అన్నం వడ్డించేటోడిని అరే ముందు తినండిరా మీరు తింటాడు మీరు మంచిగా వడ్డిస్తారని చెప్పేసి అని చూసుకునే మనము 365 రోజులు జీవితాంతం నీ చెత్త తీసే కార్మికుడు నేరకంగా చూసుకోవాలి మీరు. వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటేనే కదా, వాడు ఆరోగ్యంగా ఉంటేనే కదా, వాడి భార్య పిల్లలు మంచిగా ఉంటేనే కదా మనశ్శాంతిగా పనిచేస్తాడు. ఏడ్చుకుంటా పని చేస్తే మీకేం మంచి జరుగుద్ది? ప్రభుత్వాలు ఆలోచించాలి.